అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్న ఇడ్లీ చట్నీ రెసిపీ అండి. చాలా యమ్మీగా అండ్ చాలా క్విక్‌గా అయిపోయే ఒక రెసిపీ. అయితే ఈరోజు ఈ రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ 4 పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలా వేయించుకున్నా. మీకు కారం ఎక్కువ కావాలంటే ఇంకా కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకోండి. నేనిక్కడ పచ్చి కొబ్బరి తీసుకున్నాను. మీరు ఇది ఎండు కొబ్బరితో కూడా చేసుకోవచ్చు. కొత్తిమీర, జీలకర్ర, పుట్నాల పప్పు, ఒక 4 ఎల్లుల్లిపాయలు అండ్ ఉప్పు, కారం అండ్ కొంచెం చింతపండు. చింతపండు ఆప్షనల్ అండి. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. కానీ ఈ చట్నీలో కొంచెం పులుపు తగిలితేనే టేస్టీగా ఉంటుంది. మెత్తగా గ్రైండ్ చేసి ఒక కప్లో తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. మీ అందరికి ఎవరికైనా ఈ రెసిపీ ఆల్రెడీ తెలుసా, ఫస్ట్ టైం చూస్తున్నారా చెప్పండి. ఇప్పుడు తాలింపు కోసం ఆవాలు, శనగపప్పు అండ్ కొంచెం ఎండుమిరపకాయలు, కరివేపాకు అండ్ హింగువ వేసుకోండి. కమ్మటి వాసన వస్తూ ఉంటుంది హింగువ వేయగానే. ఇప్పుడు ఇది చట్నీ మీద వేసేసుకోండి. ఈ చట్నీ అయ్యేలోగా నేను ఆల్రెడీ అక్కడ ఇడ్లీస్ పెట్టేశాను. ఇడ్లీస్ కూడా మన ఇడ్లీస్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం సర్వ్ చేసుకున్నాము వేడి వేడి ఇడ్లీస్. ఎస్, ఇడ్లీ మీద నెయ్యి వేసుకొని తినడమే నాకు ఇష్టం. మీరు కూడా నచ్చుతుందా లేదా చెప్పండి. ఇప్పుడు ఈ చట్నీ మీ అందరికి ఒక ముద్ద, నాకొక ముద్ద. మా అమ్మగారి రెసిపీ కాబట్టి నాకు నచ్చుతుందని మీతో షేర్ చేస్తున్నానని కాదు. క్విక్గా, టేస్టీగా, ఫాస్ట్గా అయిపోయే ఒక మంచి ఇడ్లీ చట్నీ రెసిపీ మీకు కూడా నచ్చుతుంది. ట్రై చేసి చెప్పండి నాకు ఎలా ఉందని. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్లో చెప్పండి. ఓకే, మర్చిపోద్దు. బాయ్.